చూద్దాం. దేశంలోనే అతిపెద్ద పౌర విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారని ఆరోపిస్తూ సుప్రీంలో పిల్ దాఖలైంది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారని పిటిషన్ వేశారు. ఎఫ్డీటీఎల్ రూల్స్ అమల్లో వైఫల్యంతో ఇండిగో విమానాలు రద్దయ్యాయని పిటిషనర్ ఆరోపించారు. ఇండిగో విమానాల సంక్షోభాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. అత్యవసర విచారణ కోసం పిటిషనర్ తరపు న్యాయవాదిని తన నివాసానికి పిలిపించి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పిలిపించి విచారించనున్నారు. ఇండిగో సంక్షోభం కారణంగా 1000కి పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ఇండిగో సంక్షోభాన్ని మరికొన్ని విమానయాన సంస్థలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. ఇదే అదునుగా టికెట్ రేట్లను విపరీతంగా పెంచేస్తున్నాయి. దీనిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండిగో నిర్లక్ష్యం కారణంగా తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తక్షణమే ఇండిగో సంస్థ చర్యలు తీసుకోవాలని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండిగో సంస్థ ప్రయాణికులకు మరోసారి క్షమాపణలు చెప్పింది. అటు విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రైళ్లకు అదనంగా ఏసీ బోగీలు, చైర్ కార్స్ ఏర్పాటు చేస్తున్నారు. విమానాలు రద్దయిన ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఇండిగో సంక్షోభం పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి శశి కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా సతీష్ తో మాట్లాడదాం. సతీష్, ఏంటి సీజేఐ ముందుకు పిటిషన్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది, ఏంటి అప్డేట్స్ ఇండిగో సంక్షోభానికి సంబంధించి? లక్ష్మీదుర్గ దేశంలోనే ఇండిగో విమానయాన సంస్థ ఇప్పుడు తీవ్ర సంక్షోభం సృష్టించిందని చెప్పాలి. అనేక మంది ప్రయాణికులు వేల సంఖ్యలో అనేక విమానాశ్రయాల ముందు పడిగాపులు కాస్తున్నారు. దాదాపు గడిచిన 3 రోజుల నుంచి కూడా ఇదే తతంగం కొనసాగుతుంది. కానీ ఇండిగో నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో డీజీసీఏకు లేఖ రాసిన సందర్భంలో కూడా డీజీసీఏ చాలా స్పష్టంగా కూడా ఈ అంశాన్ని ఉద్ఘాటించిందని చెప్పాలి. స్టాఫ్ను ఉన్నంత మేర కూడా పెంచుకోవాల్సింది కూడా ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా డీజీసీఏ ఆదేశాలను ఎక్కడ కూడా ఇండిగో సంస్థ పాటించినట్టు కూడా కనిపించడం లేదు. అందులో భాగంగానే ఈ కొరత మరింత ఉధృతమైందని చెప్పాలి. తాజాగా ఈ చర్యలన్నిటికి సంబంధించి సుప్రీంకోర్టులో ఈరోజు ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దేశంలోనే అతిపెద్ద పౌర విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం ఇక సుప్రీంకోర్టుకు చేరిన పంచాయతీ ప్రయాణికులందరూ అసౌకర్యం కలిగించారని ఆరోపిస్తూ సుప్రీంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిటిషన్ కూడా దాఖలైన నేపథ్యంలో పిటిషన్ సంబంధించి ఎఫ్డీటీఎల్ రూల్స్కు అమల్లో వైఫల్యంతో పాటు ఇండిగో విమానాల రద్దయ్యాయని పిటిషనర్లు స్పష్టంగా పిటిషన్లో పేర్కొనడం జరిగింది. ఇండిగో విమానాల సంక్షోభాన్ని సుప్రీంకోర్టు ఈ అంశాన్ని పరిగణన తీసుకుంది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేరుగా పిటిషన్ ప్రజా ప్రయోజనం దాఖలు చేసిన పిటిషన్ కూడా తన నివాసానికి పిలిపించుకొని మరి ఈ పిటిషన్ మన అత్యవసర విచారణ కూడా చేపట్టబోతున్నారు. ఈరోజు దీనిపైన సుప్రీంకోర్టు ముఖ్యంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనేది కూడా చాలా స్పష్టంగా చూడాల్సి ఉంటుంది. కొంత ఉత్కంఠత కూడా నెలకొంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలైతే అలాంటి పిటిషన్లను తిరిగి నెక్స్ట్ డేనే అంటే వీకెండ్స్ అయిపోతే ఒకవేళ మండే లాంటి సందర్భాల్లో కేసు విచారణ చేపడుతుంటారు. కానీ ఈరోజు అత్యంత ఇది చాలా సంక్షోభమైన కేసు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసును వెంటనే టేకప్ చేయాలని కూడా సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసిన నేపథ్యంలో నేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషన్ని తన నివాసానికి పిలుచుకొని ప్రధానంగా విచారించబోతున్నారు. విచారణలో ఇండిగో సంస్థ పైన సుప్రీంకోర్టు ఎలాంటి చర్యలకు ఉపేక్షిస్తుంది, అదేవిధంగా అటు డీజీసీఏ కావచ్చు అటు పౌర విమానయాన శాఖ కూడా ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఇండిగో సంస్థ సంక్షోభంతో దేశవ్యాప్తంగా ఇతర అటు ఎయిర్ ఇండియా కావచ్చు పలు విమానయాన సంస్థలు సైతం కూడా ఇదే అదనుగా చూసుకొని టికెట్ల రేట్లను అమాంతం పెంచారు. మార్కెట్లో టికెట్లు దాదాపు 4 రెట్లకు పైగా ఉంటుంది. సమాజం నార్మల్ సమయాలలో మాత్రం కేవలం టికెట్ 6,500 నుంచి 7,000 రూపాయలు ఉంటాయి కాక ప్రస్తుత సంక్షోభంలో మాత్రం దాదాపు టికెట్ రేటు 40,000 నుంచి 60,000 దాకా కూడా నడుస్తున్న పరిస్థితి నెలకొంది. అనేక మంది విమాన ప్రయాణాలు క్యాన్సిల్ అవడంతో వారంతా కూడా రైల్వే స్టేషన్లోకి
పూర్తిగా కూడా బారులు తీరాలని చెప్పాల్సిన అనేక మంది రైళ్లు బుక్ చేసుకొని కూడా వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఈ సంక్షోభాన్ని గట్టెక్కించేందుకు ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖ అనేక చర్చలు జరుపుతూనే ఉంది. ఇప్పటికే డీజీసీఏ కూడా స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటి వరకు పైలట్లకు వారాంతపు సెలవులు ఉంటుండే ఆ వారాంతపు సెలవులను సైతం కూడా క్యాన్సిల్ చేస్తూ ఒక జీవోను కూడా విడుదల చేసింది. ఇకపై నుంచి ఎవరు కూడా వారాంతపు సెలవులు తీసుకోవద్దని ప్రస్తుత సంక్షోభం దృష్టిలో పెట్టుకుని ఎంప్లాయీలు సైతం కూడా ఇండిగో యొక్క సంస్థకు పూర్తిగా మద్దతు తెలపాలనే అంశంపైన కూడా డీజీసీఏ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇక డీజీసీఏ ఆదేశాలను ఇండిగో ఎంత మటుకు పరిగణిస్తుంది. ఎందుకంటే ఇండిగో సీఈఓ తాజాగా మాట్లాడుతూ దాదాపు డిసెంబర్ 10 నుంచి 15 వరకు కూడా తామంతా కూడా క్లియర్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఈ 5 రోజుల కాలంలో అనేక మంది వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కేవలం 2 గంటల జర్నీతోనే ఫ్లైట్లో వెళ్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇండిగో సంస్థ చాలా నిర్లక్ష్యమైన వైఖరి ఇందులో స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యం ఇక్కడ డీజీసీఏ ఇండిగో సీఈఓ వ్యాఖ్యల పట్ల ఎట్లా రియాక్ట్ అవుతుందని చూడాల్సి ఉంటుంది. కానీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా నిన్నంతా కూడా మానిటరింగ్ చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్కి స్వయంగా వెళ్ళి ఇప్పటికే పరిస్థితిని పర్యవేక్షించారు. ఇండిగో సంస్థకు సైతం కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో వారందరూ కూడా తిరిగి వారి టికెట్లు బుక్ చేసుకున్న వాటికి డబ్బులు చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే రిఫండ్ కోరుకోవడం లేదో వారికి తిరిగి ఇతర ప్రయాణాల్లో వెసులుబాటు కల్పించాలని చెప్తున్న నేపథ్యం దాదాపు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో నిన్న సాయంత్రానికి మొత్తం నేను అర్ధరాత్రి వరకు కూడా ఇక విమానాలు ప్రయాణించాలనేది కూడా ఒక ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యం. సతీష్, అయితే ప్రయాణికులు అంటే ముందుగా ప్లాన్ చేసుకున్న వాళ్ళు సడన్ గా విమానాలు రద్దయిన నేపథ్యంలో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇదే టైంలో ఇప్పుడు ఏదైతే సిజేఐ ముందు పిటిషన్ ఉంది కాబట్టి ఇండిగో సంస్థకి సంబంధించి చర్యలు తీసుకోవడంతో పాటుగా ఏదైతే ఇతర విమానయాన సంస్థలు అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకొని సో వాళ్ళకి సంబంధించి కూడా ఏదైనా ఒక గైడ్ లైన్స్ కానీ ఒక పరిమితి కానీ ఏమైనా పెట్టే అవకాశాలు ఉన్నాయా? ఎస్, ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కావచ్చు, ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక కూడా అనేక మంది తమ టికెట్లను బుక్ చేసుకున్న సందర్భంలో క్యాన్సిల్ అవడంతో పాటు రీఫండ్ విషయంలో కూడా 7 రోజుల సమయం పడుతుందని కూడా అటు ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ చెప్పడం. కొంతమందికి నిన్న కేంద్ర పౌర విమానయాన శాఖ జోక్యం చేసుకున్న అనంతరం కూడా వెంటనే డబ్బుల్ని రిఫండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. కానీ ఎయిర్ ఇండియా లాంటి సంస్థలు కావచ్చు, ఆకాశ్ లాంటి సంస్థలు కావచ్చు, ఇతర ఎయిర్లైన్స్ సంబంధించిన అంశంలో మాత్రం ఆ విషయంలో కొంత ఎక్కడైతే ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ దాన్ని లాభాపేక్షంగా కూడా చూస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే 30,000 నుంచి 46,000, 50,000 వరకు కూడా టికెట్ రేట్ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ విషయంలో విచారణకు వచ్చిన సందర్భంగా కూడా ఈ అంశాన్ని కూడా లేవనెత్తే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ సీజీఐ జోక్యం చేసుకొని కాక ఈ అంశంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తే మాత్రం నామమాత్ర రేట్ అంటే దాదాపు మార్కెట్లో 5,500 నుంచి 7,500 అంటే ఒక 3 రోజుల ముందు బుక్ చేసుకున్నా కావచ్చు, ఒక వారాంతంలో బుక్ చేసుకున్న ఆ ప్రైస్ పడుతుంటుంది. కానీ ఒకే రోజు ముందు రోజు ప్రయాణం చేసుకుంటే కాక దాని ప్రైస్ రేట్ దాదాపు 10,000 నుంచి 20,000 కూడా పోతుంది. అలాంటి సందర్భాలు లేకుండా ఖచ్చితంగా ఒక నియంత్రణ అవసరం అనేది కూడా మొదటి నుంచి కూడా చర్చ జరుగుతుంది. అత్యంత ప్రయాణికుల్లో వారి యొక్క ప్రయాణాన్ని క్యాచ్ చేసుకుంటూ కూడా ఎయిర్లైన్ సంస్థలు పెద్ద ఎత్తున కూడా ఛార్జీలు పెంచుతున్న తీరు కూడా దేశవ్యాప్తంగా కూడా సర్వంతా కూడా ఇప్పటికే వారిపైన అనేక కామెంట్స్ వస్తున్న నేపథ్యం. తాజాగా ఈరోజు జరగబోయే విచారణ సందర్భంగా కూడా ఒకవేళ పిటిషన్ విచారణను పూర్తి స్థాయిలో చేస్తే ఖచ్చితంగా ఇతర ఎయిర్లైన్స్ పైన కూడా నియంత్రణ పెట్టే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. వారికి సంబంధించి రేట్ల విషయంలో కూడా కొంత తగ్గుముఖం చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.